ఆదిరెడ్డి అంతరంగం ఎవరికి అంతుపట్టడం లేదా? కూటమి పార్టీలతోనే కాదు వైసీపీతో కూడా ఆయన దోస్తి కుదుర్చుకున్నారా? ఆర్యాపురం బ్యాంక్ ఎన్నికల్లో జక్కంపూడితో ఢీకొట్టిన ఆదిరెడ్డి జాంపేట ఎన్నికల్లో దోస్తి కట్టారా? ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో కొత్త సాంప్రదాయానికి తెరలేపారా? మాజీ ఎంపీకి చెక్ పెట్టేందుకు తన స్టైల్లో దూకుడు పెంచారా? రాజమండ్రి సిటీలో అసలేం జరుగుతోంది? సాంస్కృతిక రాజధానిగా పేరొందిన రాజమహేంద్రవరంలో కల్చరల్ యాక్టివిటీస్ తగ్గిపోయి రాజకీయాలకే ప్రయారిటీ పెరిగిపోయింది. ప్రస్తుత సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఎత్తులు పై ఎత్తులు 30 ఇయర్స్ ఇండస్ట్రీగా ఉన్న నాయకులకు కూడా అంతు చిక్కడం లేదని రాజకీయ విశ్లేషకులే చెబుతున్నారు. ఆదిరెడ్డి కుటుంబ సభ్యులు అందరికంటే ఆఖరిగా ప్రత్యక్ష ఎన్నికల్లోకి వచ్చి సిటీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజకీయ ఎత్తుగడల్లో మాత్రం అందరికన్నా ముందున్నారని భావిస్తున్నారు. రాష్ట్రమంతా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమితో ముందుకెళుతుంటే ఆదిరెడ్డి వాసు మాత్రం కూటమికి మించి వైఎస్ఆర్సీపీ వామపక్షాలను కూడా కలుపుకొని మహాకూటమి దిశగా అడుగులు వేస్తూ రాజకీయాల్లో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఆర్యాపురం, జాంపేట బ్యాంకు ఎన్నికలు ఆదిరెడ్డి వాసు రాజకీయ ఎత్తులకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వచ్చే నెలలో జరిగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో కూడా అన్ని పార్టీలను ఏకం చేసి మహాకూటమిగా మార్చేందుకు వాసు పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు. ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో వైసీపీ జిల్లా అధ్యక్షుడైన జక్కంపూడి రాజాతో ఢీ అంటూ కూటమి నుంచి చల్లా శంకర్రావును నిలబెట్టి విజయం సాధించారు. అయితే జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో పోటీ లేకుండా వైసీపీ వామపక్షాల అభ్యర్థులతో ముందస్తు ఒప్పందాలు చేసుకున్నారు ఆదిరెడ్డి. వైసీపీ అభ్యర్థిగా ఉన్న బొమ్మన జయకుమార్ని ఉమ్మడి అభ్యర్థిగా గెలిపించడంతో జక్కంపూడితో పరోక్షంగా చేతులు కలిపినట్లయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వైసీపీతో చేతులు కలిపిన అంశంలో ఆదిరెడ్డి వాసుపై అంతా సందేహాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అయితే బ్యాంకు అభివృద్ధి కోసమే కొత్త సంప్రదాయాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతోనే వైసీపీని, వామపక్ష నాయకులను కూడా కలుపుకున్నామంటున్నారు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే. ఇక త్వరలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల చేతిలోనే ఉంది. వ్యాపార వర్గాల్లో ఎక్కువ శాతం వైసీపీ వారే ఉన్నారు. ఎన్నికలు జరిగితే వైసీపీ బలపడుతుందని ముందే గ్రహించిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పావులు కదుపుతున్నారు. జక్కంపూడి రాజా, శివరామ సుబ్రహ్మణ్యం అనుచరులుగా ముద్రపడిన వారికే కీలక పదవులు కేటాయిస్తూ వ్యూహాత్మకంగా ప్యానెల్ తయారు చేసినట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పటి వరకు డీసీసీబీ చైర్మన్ గా ఉన్న వైసీపీ సీనియర్ నాయకుడు ఆకుల వీర్రాజు మేనలుడైన వంటెద్దు సూరిబాబు జనసేన మద్దతుదారుడిగా చెబుతున్నా గత ఎన్నికల్లో జక్కంపూడి రాజాకు మద్దతు పలికారు. ఇతనికి వైస్ ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టేందుకు వాసు వ్యూహం పన్నారు. ఛాంబర్ అధ్యక్షుడిగా శాంతిబాబు రాజాను నిలబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి శాంతిబాబు రాజా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ ఏపీఐఏసీ మాజీ అధ్యక్షుడు శివరామ సుబ్రహ్మణ్యం అనుచరుడిగానే గుర్తింపు ఉంది. అలాగే సెక్రటరీ పోస్టును ఆశిస్తున్న మద్దుల మురళీకృష్ణ కూడా జక్కంపూడి రాజా, శివరామ సుబ్రహ్మణ్యం మనిషేనంటున్నారు. ఇక జాయింట్ సెక్రటరీగా నిలబడుతున్న కనకాల రాజా కూడా జక్కంపూడికి మద్దతు పలికినవారే. అంటే ఆదిరెడ్డి వాసు ప్యానెల్లో సగానికి పైగా వైసీపీ మద్దతుదారులే ఉన్నారనే టాక్ నడుస్తోంది. అంటే ఆదిరెడ్డి వాసు ఏర్పాటు చేసిన మహాకూటమి రాష్ట్రంలో ఒక కొత్త సంప్రదాయానికి తెరలేపేలా ఉందనేది నగరంలో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటిదాకా శివరామ సుబ్రహ్మణ్యం, జక్కంపూడి రాజా, నందెపు శ్రీనివాస్, రౌతు సూర్యప్రకాశ్రావు వంటి నాయకులు ఛాంబర్ ఆఫ్ కామర్స్ని తమ ఆధీనంలో పెట్టుకునేవారు. అయితే ఈసారి మాజీ ఎంపీ, వైసీపీ సిటీ అధ్యక్షుడు మార్గాని భరత్కు చెక్ పెట్టి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఛాంబర్ ఆఫ్ కామర్స్ని తన ఖాతాలో వేసుకుంటారో లేదో చూడాల్సి ఉంది.